ప్రకటన గ్రంథం 3:7 ప్రభు ఇలాగ సెలవిస్తాడు. ప్రభువు మాత్రమే ఏ తలుపునైనా తీయగలడు లేక వేయగలడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడనైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని రాయబడింది. మనము జయించు వారమైతే, ఒక సమయమున ఒక మార్గంలో వెళ్ళుట దేవుని చిత్తమైతే, మనకెదురుగా ఎప్పుడైనా ఒక మూయబడిన తలుపు ఎదుట మనము నిలవబడవలసి వస్తుంది. కానీ అది మనకు ప్రయోజనకరమే. మార్గములలో మనము వెళ్ళకుండానట్లు, ఆయన మన కొరకు నిర్ణయించిన మార్గములో వెళ్ళకుండానట్లు కొన్నిసార్లు ప్రభువే తలుపులు మూసేవాడిగా ఉంటున్నాడు. జయించువానిగా జీవించుట ఎంతో సంతోషకరమైన జీవితము. మనము ఏ మార్గము, ఏ తలుపులో, ఏ మార్గము గుండా వెళ్ళాలి లేక ఏ మార్గంలో వెళ్ళకూడదో నిర్ణయించేది ప్రభువే. యోనా గ్రంథంలో ఉన్నట్లుగా ప్రభువు ఏ విధముగా ఒక తలుపు మూసివేసి, అనగా ఓడలో నుండి సముద్రములో యోనాను పడవేశారు, మరి ఒక తలుపు తెరిచారు, అనగా మత్స్యము యోనాను మింగివేయనట్లు నిర్ణయించాడు దేవుడు. ఆ మత్స్యము సముద్రపు ఒడ్డునకు వచ్చినప్పుడు మరోసారి ప్రభు దాని నోటిని తెరిచి యోనాను కక్కివేసే విధంగా చేశాడు. ఆ విధంగా యోనా ఎక్కడి నుండి బయలుదేరాడో అక్కడికే దేవుడు చేర్చాడు. అప్పుడు తాను ప్రకటించమన్న నినేవేకి వెళ్ళుమని దేవుడు చెప్పిన విధంగానే యోనాను అక్కడికి చేర్చాడు. అప్పుడు యోనా వెళ్ళాడు. మన ఎడల దేవుని ఉద్దేశము ఎక్కడైతే నెరవేరబడాలనుందో అక్కడికి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడికి మనం వెళ్ళినట్లు సమస్తమును సమకూడి జరుగునట్లు ఆయన చిత్తము కాని తలుపులు మూసివేసి ఒక స్థలము నుండి మనం కూడా ఇంకొక స్థలానికి, ఇంకొక ప్రాంతానికి త్రోసివేయబడే వారిగా ఉంటామేమో. మరియు మనకు సరైన సమయమున తలుపులు తెరుచుకున్నట్లు ప్రభువు చేసేవాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క అతి శ్రేష్టమైన దానిని మనము పోగొట్టుకునకుండానట్లుగా మనము ఎక్కడి నుండి వెళ్ళి ఉన్నామో మరలా అక్కడికే దేవుడు నడిపిస్తాడు. యోనా కొరకు దేవుడు ఏది చేశాడో మన కొరకు కూడా అలాగే చేసేవాడు దేవుడు. దానికంటే ఎక్కువగా చేస్తాడు. ప్రతి తలుపు యొక్క తాళపు చెవి ఆయన చేతిలో ఉన్నది. దేవుడు నీ జీవితములో ఘనపరచబడాలని తప్ప మరి ఏ గురి లేని హృదయపూర్వకమైన శిష్యుడవు నీవైతే ఈ మార్గంలో నీకేది అడ్డుగా ఉండదు. దేవుని చిత్తమును చేయుటకు నువ్వు సాగిపోయినప్పుడు నీకు ఎదురుగా మూయబడిన తలుపులు ఉన్నట్లయితే నువ్వు వాటి దగ్గరికి రాగానే తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. మరీ తొందరగా కాకుండా లేదా మరీ ఆలస్యం కాకుండా సరైన సమయంలో సరైన మార్గములో ఆయన నిన్ను నడిపిస్తూ ఆయన తలుపులు తెరిచేవాడిగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఆయన పరిపూర్ణ చిత్తమును నువ్వు కోల్పోకుండానట్లు ఆయన కొన్ని తలుపులు మూసివేస్తాడు. నువ్వు ఆయన చిత్తమును గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు నీకు అడ్డుగున్న ప్రతి తలుపును మూసేవాడు ఆయనే. నువ్వు వెళ్ళవలసిన మార్గములో తలుపులు తెరిచేవాడు కూడా ఆయనే. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.